హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రణయమ ప్రళయమ పార్ట్ 7. ఫారెన్. చాముండి కోపంగా అరుస్తూ అక్కడ ఉన్న వస్తువులన్నీ ఎలా పడితే అలా పడేస్తూ పగలగొడుతూ ఉంటుంది. అక్కడ ఉన్నవాళ్ళు ఆవిడ కోపం చూసి భయపడుతూ ఉంటారు. ఆవిడ కోపం ఇంకా ఎక్కువైపోయి అక్కడ ఉన్న ఒక ఫ్లవర్ వాస్ తీసుకుని దాన్ని ఒక రౌడీ తల మీద కోపంగా కొడుతుంది. ఆ రౌడీ గట్టిగా అరిచి కింద పడిపోతాడు. అది చూసి అందరూ భయంతో వణికిపోతారు. చాముండి ఆ రౌడీని కొట్టి కొట్టి అలసిపోయి ఆయాసపడుతూ వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటుంది. అందరూ భయంగా చాముండిని చూస్తూ ఉంటారు. చాముండి కోపంగా, దానికి ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని చావు బతుకుల మధ్య ఉంచి జైలుకు వెళ్ళేలా చేస్తుందిరా? నా శత్రువు కూతురే మళ్ళీ నా కొడుకు పరాజయానికి కారణమయ్యింది. ఈ అవమానం నేను భరించలేకపోతున్నాను రా. దాన్ని ప్రాణాలతో వదలరా. వాడు ఆ రుద్ర నా కొడుకుని కాలుస్తాడా? నా కొడుకు ఒక సీఎం రా, వాడిని ఎలా కాలుస్తాడ్రా అని ఒక రౌడీ ముందుకు వచ్చి కాలుస్తాడ్రా. ఒక రౌడీ ముందుకు వచ్చి, మేడం, మీ కొడుకు ఒక స్టేట్కి మాత్రమే సీఎం మేడం, కానీ రుద్ర సార్ అలా కాదు. ఆ సార్ అనుకుంటే విత్ ఇన్ 1 వీక్ లో మీ కొడుకు ప్లేస్ లో ఇంకొకరిని కూర్చోబెట్టగలడు మేడం. అలాంటిది పబ్లిక్ లో మీ కొడుకుని షూట్ చేయడం పెద్ద విషయం ఏమీ కాదు మేడం. అది మేడం రుద్ర సార్ కెపాసిటీ అని అంటూ ఉండగానే అది చూసి అందరూ షాక్ అవుతారు. చాముండి కోపంగా ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి వాడు గొంతు మీద కాలు పెట్టి, నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గరే నా శత్రువుని పోగొడతావరా? ఆ రుద్ర కెపాసిటీ నాకు తెలియదేరా. నేను వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా. వాడి నాన్నలానే ఎవరికి ఛాన్స్ ఇవ్వడు. నాకు తెలిసింది మళ్ళీ నాకే చెప్తావా బే అని అతన్ని 4 సార్లు కాలుస్తుంది. అతను వరిస్తూ అక్కడికక్కడే చనిపోతాడు. చాముండి ఇంకా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఆ రుద్రాన్ని వాడి కుటుంబాన్ని అస్సలు వదలను. వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో ఉండకూడదు. కానీ వాళ్ళని అంత ఈజీగా చంపి ఇన్నేళ్ళు నేను పడ్డ బాధను ఒక్క నిమిషంలోనే పోగొట్టుకోలేను. నేను పడినట్టు వాళ్ళు కూడా ప్రతి నిమిషం ప్రతి క్షణం బాధపడాలిరా. వాళ్ళు రోజు రోజుకు బాధతో కుళ్ళిపోవాలి. వాళ్ళు శారీరకంగా కాదురా, మానసికంగా దెబ్బ తినాలి. వారి జీవితంలో ఇక సంతోషం అనేది లేకుండా చేస్తాను. ఇప్పుడు నేను వేసిన ప్లాన్ వర్కౌట్ చేసే టైం వచ్చింది రా అని పిఏని చూసి, మనం నా కొడుకు దగ్గరికి వెళ్ళబోతున్నాం, దానికి కావలసిన ఏర్పాట్లు చూడు అని బయటికి వెళ్ళిపోతుంది చాముండి. ఇక చాముండి వెళ్ళగానే అందరూ ఒక్కసారిగా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు భయంతో. చాముండి పైన రూమ్ లో కోమాలో ఉన్న తన భర్త దగ్గరికి వెళ్తుంది. అక్కడ కిషోర్ ఆ పేషెంట్ కి డ్రెస్అప్ చేస్తూ ఉంటాడు. చాముండి అక్కడికి రాగానే కిషోర్ బయటికి వెళ్ళిపోతాడు. చాముండి గట్టిగా, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఇప్పుడు నీతోనే పనుంది అని అంటుంది. చాముండి సోఫాలో కూర్చుంటూ కిషోర్ని కూడా సోఫాలో కూర్చోమన్నట్టు చేయి చూపిస్తుంది. కిషోర్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళి కూర్చుంటాడు. చాముండి కిషోర్ని చూసి, ఏం డాక్టర్, నీకు ఇక్కడ అంతా బాగుందా? ఇబ్బంది ఏం కలగట్లేదు కదా అని అంటుంది. ఆ మాటకు కిషోర్ చాముండిని ఒక చూపు చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వెలా చూసినా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. దానికి కిషోర్ చిన్నగా, ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారు మేడం? ఎందుకు పిలుస్తా? నీతో పనుండి పిలిచా. నేను చెప్పినట్టు చేస్తే నీకేం కావాలన్నా నీ కాళ్ళ దగ్గరకు తెస్తా అంటుంది చాముండి. దానికి కిషోర్, నాతో మీకు ఏ పని మేడం? దయచేసి నన్ను ఇక్కడ నుండి పంపించండి. నాకు అది చాలు. నా కోసం నా కుటుంబం అంతా ఎదురు చూస్తూ ఉంటుంది మేడం. దానికి చాముండి నవ్వుతూ, పంపిస్తా. నీతో నాకు పని అయిపోతే తప్పకుండా పంపిస్తా, కానీ నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. దానికి కిషోర్ కోపంగా పైకి లేచి, మా ప్రాణం పోయినా మేము అలా చెయ్యము మేడం. మాకు ఆత్మాభిమానం కొంచెం ఎక్కువే ఉంది. మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ మేము అలా ఎప్పటికీ చెయ్యము మేడం. దయచేసి మీ నుంచి మాకు విముక్తి ఇవ్వండి మేడం అని చేతులతో దండం పెడతాడు. దానికి చాముండి కోపంగా పైకి లేచి, ఏంటి నోరు లేస్తుంది? భయం పోయిందా? ధైర్యం వచ్చిందా? నేను అనుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని నిమిషాల్లో ఈ భూమి మీద లేకుండా చేయగలను. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ నాకు నీతో చాలా పనుంది. కేవలం నీ వల్ల మాత్రమే నా శత్రువుని నేను ఓడించగలను.
దానికి చాముండి నవ్వుతూ, నా కోసం నేను ఎవరినైనా బలి తీసుకుంటాను. నా స్వార్థం కోసం మా నాన్ననే వదలలేదు. నేనింకా నువ్వెంత? దానికి కిషోర్ బాధగా, మీరు చెప్పే ఆ పాపం చేసే కంటే నన్నే చంపేశండి మేడం. దానికి చాముండి నవ్వుతూ, పండు కావాలి అంటే చెట్లను రాళ్లతో కొడతాం గాని ఆ పండును కాదు. నువ్వు కేవలం నా ప్లాన్ కి అవసరం అంతే. నా శత్రువుని ఓడించాలి అంటే నువ్వు ఉండాలి. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎలా నరికితే చెట్టు దిగుతుందో నాకు బాగా తెలుసు. నిజానికి నాకు కావాల్సింది నువ్వు కాదు అని అని ఏదో చెప్తుంది. కిషోర్ గట్టిగా, మేడం, నువ్వు ఎంత మొత్తుకున్నా నేను అనుకుంది నీ ద్వారానే చేయిస్తా. నేను ఇండియా వెళ్తున్నాను. నేను వచ్చే వరకు నా భర్తని జాగ్రత్తగా చూసుకో. లేకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసులే. ఇంక నువ్వు వెళ్ళు. దానికి కిషోర్ బాధగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. చాముండి తన భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, మన కొడుకు ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు. మన కొడుకుని ఆ రుద్ర కూతురు అవని సర్వనాశనం చేసింది. ఆ రుద్రాని వాడు కుటుంబాన్ని నేను వదలను. వాళ్ళు కుమిలి కుమిలి ఏడ్చి ఊపిరి కూడా తీసుకోనంతగా చేస్తాను. వాళ్ళందరి బలహీనత నాకు తెలుసు. ఆ బలహీనతను నా బలంగా మార్చుకుంటాను. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా మొదలు పెట్టాను. రేపటి నుంచే నా పథకం ప్రారంభిస్తాను. ఇప్పటికి నా సమయం వచ్చింది. నువ్వు మాత్రం ఇంకెన్నాళ్ళు ఇలా పడుకుంటావు? ఎంత జరుగుతున్నా నువ్వు కోమా నుంచి బయటకు రావా? సరేలే, నా కొడుకుని నేనే కాపాడుకుంటాను. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అతని ఎద మీద తలపెట్టి పడుకుంటుంది. హారిక అందరినీ తన క్యాబిన్ లోకి తీసుకుని వెళ్తుంది. రుద్రాకు ఫోన్ రావటంతో మీరు వెళ్ళండి అని చెప్పి పక్కకు వెళ్తాడు. హారిక అవి చేతికి కట్టుగడుతూ కోపంగా, నువ్వు ఎక్కడా ఉండవా అవి? నీకేమైనా అయితే మేమంతా ఏమవ్వాలి? అంత రిస్క్ చేయటం నీకు అవసరమా చెప్పు? అయినా ఎవరికీ లేనిది నీకెందుకు ఇదంతా చెప్పు? దానికి అవి వెటకారంగా, నాకెందుకా? అది కాదవి, వేరే ఎవరైనా వచ్చి వాడి గురించి చెప్పేవాళ్ళు కదా. నీకెందుకు ఇదంతా అని హరి ఉద్దేశం అని అని అంటాడు రాజేష్. దానికి అవి పైకి లేచి, ఎవరో వచ్చి మన కోసం ఏదో చేస్తారు. మన ప్రాబ్లమ్స్ కి ఎవరో సొల్యూషన్ చెప్తారు. మన కష్టంలో ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారో అని అనుకోవటం ముందు అది మానేయండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నువ్వు అనుకోవాల్సింది ఒకటే, ఏం జరిగినా సరే నా కష్టంలో నా ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు అని మాత్రమే అనుకో. నేను నా దేశం కోసం ఒక చీడ పురుగుని ఏరి పారేసా. ఒక పౌరురాలిగా అది నా హక్కు. ఎవరో వస్తారు ఏదో చేస్తారో అని నేను చేతులు కట్టుకుని కూర్చోను. నేను చేసిన దానివల్ల నాకేం జరిగినా కానీ పర్వాలేదు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హారిక రాజేష్ ఒకరు మొహాలు ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు. దానికి రాజేష్ బాధగా, అనవసరంగా తనకు కోపం తెప్పించామా? దానికి హారిక నవ్వుతూ, అంత లేదు రాజీ, ఇప్పుడు అది ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తుందని పెద్దనాన్న వచ్చేలోపే అలా కోపంగా మాట్లాడి వెళ్ళిపోయింది అని చేతిలోకి ఇంజెక్షన్ తీసుకుంటుంది. ఇద్దరు కూడా అవి వెనకే వెళ్తారు ఇంజెక్షన్ పట్టుకుని. అవి పరిగెడుతూ కొంతమంది పేషెంట్స్ ఉన్న ఒక హాల్లోకి వచ్చి ఒక బెడ్ మీద కూర్చుని, అమ్మో బ్రతికిపోయాను, లేకపోతే నా ఇంజెక్షన్ వేయించుకోవాల్సి వచ్చేది దేవుడా అని తనలో తానే నవ్వుకుంటుంది. అవి ఇంతలో ఎవరో ఒక ముసలాయన గట్టిగా అరుస్తూ గొడవ చేస్తూ ఉండడంతో అవి అటువైపు చూస్తుంది. అక్కడ ఒక ముసలైన తన కుటుంబంతో గొడవ పడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సాకేత్ వచ్చి ఏంటి గొడవ అని అడుగుతాడు. సాకేత్ని చూసి అవి అలాగే తనని చూస్తూ ఉండిపోతుంది. సాకేత్ ముసలాయనతో, ఏంటి పెద్దయినా గొడవ ఏంటి అని అడుగుతాడు. ఆ ముసలాయన కోపంగా, నాకే రోగం వచ్చిందని వీళ్ళు నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చారు. దానికి సాకేత్, మీరు పొరబడుతున్నారు పెద్దయినా. వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకుని రాలేదు, తీసుకుని వచ్చారు. మీకు తల నరాలు సమస్య ఉంది పెద్దయినా. దానికి ముసలాయన గట్టిగా, అదే ఎందుకు తెచ్చారు? మీరంతా నా ఆస్తి కోసం నన్ను చంపాలి అని ఇక్కడికి తెచ్చారా? ముందు నన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళండి అని అరుస్తూ చేతికి ఉన్న సెలైన్ తీసేస్తాడు ఆ పెద్దాయన. సాకేత్ ఇంకా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ముసలాయనకు ఎంతగానో నచ్చ చెప్పడానికి చూస్తారు.
కానీ ఆయన అస్సలు వినకుండా అందరి మీద మండి పడుతూ ఉంటాడు. మీరు ఇలాగే గొడవ చేస్తే మీ తల అంతా కూడా ఆపరేషన్ చేసి నరాలన్నీ బయటికి తీసేస్తా అని అంటాడు సాకేత్. ఇక ఒక్కసారిగా అది వినగానే అవికి నవ్వొస్తుంది. కానీ అంత మంది ముందు నవ్వుతే బాగుండదు అని నవ్వు ఆపుకుంటుంది అవి. సాకేత్ అంత గట్టిగా అలా ఆపరేషన్ చేస్తాను అనేసరికి ఆ పెద్దాయన భయపడి సైలెంట్ గా ఏం మాట్లాడకుండా అరిచేవాడల్లా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు. సాకేత్ ఆయనకు సెలైన్ పెట్టి మీ రోగం తగ్గే వరకు మీరు ఇక్కడే ఉండాలి, కాదు కూడదు అని మారం చేస్తే డైరెక్ట్ గా ఆపరేషన్ థియేటర్ కి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తానని వెళ్ళిపోతాడు. అంతవరకు నవ్వు నాపుకున్నవి ఇంకా నవ్వు నాపుకోలేక అక్కడే పడి పడి నవ్వుతుంది. అవి అలా నవ్వుతూ ఉండడంతో అందరూ వింతగా అవినే చూస్తూ ఉంటారు. తన సెటస్కోప్ కోసం వచ్చిన సాకేత్ అవి అలా నవ్వుతూ ఉండడం చూసి అక్కడే అలాగే నిలబడిపోతాడు. తనని చూసి అవి నవ్వుతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. తన వెనకే సాకేత్ నిలబడి తనని చూస్తూ ఉండడంతో అవి వెంటనే తనని చూసి నవ్వు ఆపుతుంది. ఇద్దరు చుట్టూ ఉన్నది మర్చిపోయి ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇద్దరికి ఐలాక్ అవుతుంది. ఇంతలో హారిక రాజేష్ అక్కడికి వస్తారు. అక్కడ అవిని చూసి దగ్గరికి వెళ్తారు. హారిక రాజేష్లు సాకేత్ ని అవిని మార్చి మార్చి చూస్తూ ఉంటారు. ఎంతసేపు అయినా వాళ్ళు అలాగే చూసుకుంటూ ఉండడంతో ఇద్దరు వెళ్ళి వాళ్ళ మధ్యలో నిలబడి ఇద్దరిని కదిలిస్తారు. వాళ్ళు అలా చేయటంతో అవి సాకేత్ను తేరుకుని వీళ్ళని చూస్తారు. హారిక సాకేత్ ని చూసి ఏమైంది సాకేత్, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని అడుగుతుంది హారిక. సాకేత్ చిన్నగా నవ్వి యా హారిక ఎవ్రీథింగ్ ఫైన్ అంటాడు. హారిక అవిని చూపిస్తూ సాకేత్ షీఈ్ మై సిస్టర్, పేరు అవని అని చెప్తుంది. సాకేత్ చిన్నగా నవ్వుతాడు. తర్వాత రాజేష్ ని కూడా పరిచయం చేస్తుంది. హారిక అవికి రాజేష్ కి సాకేత్ ని చూపిస్తూ తను సాకేత్ మిత్ర, ఇండియాలోనే ది బెస్ట్ టాప్ మోస్ట్ డాక్టర్స్ లో తను ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అని అంటుంది. అవి రాజేష్ ఇద్దరు సాకేత్ ని చూసి చిన్నగా నవ్వి పలకరిస్తారు. ఇంతలో ఒక అతను వచ్చి సార్ మీకు ఆపరేషన్ కి టైం అయ్యింది అని సాకేత్ ని పిలుస్తాడు. సాకేత్ వీళ్ళని చూసి ఓకే గైస్, నైస్ టు మీట్ యూ బోత్, క్యాచ్ యూ లేటర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అవి సాకేత్ ని అలాగే చూస్తూ ఉంటుంది. సాకేత్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి అవిని చూస్తాడు. సాకేత్ సడన్ గా అలా వెనక్కి తిరిగి తనని చూడడంతో అవి వెంటనే తలదించుకుంటుంది. సాకేత్ వెళ్ళిన తర్వాత హారిక రాజేష్ అవిని చూసి ఏంటే ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తుందని తప్పించుకుందాం అనుకుంటున్నావా, ఆ పప్పులేం ఉడకవు, ఈ రోజు మా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని లాక్కెళ్తారు. అవి ఏం మాట్లాడకుండా వారు వెంటే వెళ్తుంది. అప్పుడే బయట నుంచి రుద్ర రావడంతో ముగ్గురు రుద్రాన్ని చూసి దగ్గరికి వెళ్లేంతలోపే రుద్ర వెనుకే శ్రీ ఏడుస్తూ అవిని స్ట్రక్చర్ మీద తీసుకుని వస్తూ ఉండడం చూసి అవి రాజేష్ హారిక షాక్ అయ్యి స్టన్ అవుతారు. వాళ్ళు ఎదురుగా ఏం చూస్తున్నారో తెలియక అసలు వాళ్ళు చూస్తుంది నిజమో కాదో అర్థం అవక ముగ్గురు కూడా షాక్ తో అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక రీతు లక్కీ హాస్టల్ కి చేరుకుంటారు. ఇద్దరు వార్డెన్ చూడకుండా గోడ దూకి వాళ్ళ రూమ్ లోకి వెళ్తారు. వాళ్ళ రూమ్ లోకి వెళ్లి లైట్ వేయగానే అక్కడ ఉన్నది చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఆ హాస్టల్ వార్డెన్ కుర్చీలో కూర్చుని కట్టె పట్టుకుని వీళ్ళని చూస్తూ ఉంటుంది. రీతి లక్కీ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. వార్డెన్ లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి ఎంతవరకు ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరు అని అడుగుతుంది. దానికి రీతు ఏం మాట్లాడకుండా ఆవిడ్ని చూస్తూ ఉంటుంది. దానికి లక్కీ తడబడుతూ మేడం అది మేము ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాం, కానీ అక్కడ ఒకరికి యాక్సిడెంట్ అయ్యి ఉంటే అతన్ని సేవ్ చేయడానికి వెళ్ళాం. వార్డెన్ లక్కీకి దగ్గరగా వచ్చి తన చెవి చూపిస్తూ నా చెవిలో ఏం కనిపిస్తున్నాయి మీకు? దానికి లక్కీ నవ్వుతూ మీ చెవిటి మిషన్ మేడం. దానికి వార్డెన్ గట్టిగా షటప్, అర్ధరాత్రి దొంగతనంగా బయటికి వెళ్ళిందే కాక మళ్ళీ నా మీదే సెటైల్ వేస్తున్నారా మీరు?
తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికి మంచి చేశామని చెప్పడానికి సిగ్గులేదా మీకు? మీలాంటి వాళ్ళను హాస్టల్లో పెట్టుకోవాలి అంటేనే భయం వేస్తుంది మాకు. మీలాంటి వాళ్ళ వల్ల మా హాస్టల్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అయినా మీరు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళారో లేక ఎవరితో తిరగడానికి వెళ్ళారో నాకు ఎలా తెలుస్తుంది అని అంటూ ఉండగానే రీతు వెళ్ళి బ్యాగ్ సర్దుతుంది. వార్డెన్ లక్కీ రీతు అలా చేసేసరికి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. వార్డెన్ రీతు దగ్గరికి వెళ్ళి ఏంటి బట్టలు సర్దుతున్నావు అని అడుగుతుంది. రీతు ఆమెను పట్టించుకోకుండా లక్కీవి తనవి అన్ని సర్దుకుని పైకి లేచి వార్డెన్ని చూసి ఆమె చేతిలో ఒక నోటు కట్ట పెట్టి లక్కీ చేయి పట్టుకుని బయటకు వెళ్ళిపోతుంది. దానికి వార్డెన్ బాధగా తన చేతిలో ఉన్న డబ్బుని చూసి రీతు వెళ్తున్న వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆవిడకు ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మీరు చెప్పినట్టే చేశాను అని అంటుంది. అటు పక్క నుంచి ఏం సమాధానం చెప్పకుండానే ఫోన్ కట్ చేస్తారు. దానికి వార్డెన్ ఏడుస్తూ నన్ను క్షమించు రీతు అని అక్కడే బాధగా కూర్చుండిపోతుంది. అంటే వాళ్ళని పంపించమని ఎవరో చెప్పారన్నమాట. ఏంటి నువ్వు చేసింది? ఎందుకు ఇలా వచ్చేసావు? వార్డెన్ ఏదో కోపంలో 4 మాటలు అన్నారు, అందుకే మనం ఇలా వదిలేసి రావాలా? అయినా మనం ఏం చేసినా ఎప్పుడూ ఒక మాట కూడా అనని మన వార్డెన్ ఇప్పుడు అన్నారు అంటే ఏదో ఖచ్చితంగా ఒక కారణం ఉంది అని అనుకోవచ్చు కదా. దానికి రీతు గట్టిగా అందుకేనే వచ్చేసాను. రీతు చెప్పింది విని లక్కీ షాక్ అయ్యింది. ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. రీతు నిజం మాట్లాడుతున్నాను. ఎప్పుడు మనల్ని ఒక్క మాట కూడా అనని వార్డెన్, మన గురించి మనం ఎలాంటి వాళ్ళమో పూర్తిగా తెలిసిన వార్డెన్ ఇప్పుడు కావాలని మనల్ని అంత మాట అన్నారు అంటే మనం అక్కడ ఉండటం ఆమెకి ఇబ్బంది అనే కదా అర్థం. ఆమె మనసులో ఉన్న బాధ నాకు ఆమె కళ్ళల్లో కనిపించింది, అందుకే వచ్చేసాను అని ఆటో కోసం చూస్తుంది రీతు. లక్కీ రీతు చేయి పట్టుకుని బాధగా మరి మీ నాన్నగారు నీకు ఇచ్చిన ఉంగరం పరిస్థితి ఏంటమ్మా అని అడుగుతుంది లక్కీ రీతుని. రీతు లక్కీని చూసి చిన్నగా నవ్వి దేవుడు మనుషులను ప్రేమించడానికి వస్తువులను వాడుకోవడానికే ఇచ్చాడే, కానీ మనం ఏం చేస్తున్నాం? వస్తువులను ప్రేమిస్తున్నాం, మనుషులను వాడుకుంటున్నాం. ఇప్పటి వరకు నేను చేసింది కూడా అదే, కానీ ఇక నుంచి అలా చేయను. లక్కీ రీతు చేతిలో ఉన్న ఒక బ్యాగ్ తీసుకుంటూ ఇప్పుడు ఎక్కడికి రీతు అని అడుగుతుంది. రీతు ఆటో ఎక్కుతూ అమ్మ దగ్గరకు లక్కీ అని అంటుంది. ఆటో ఎక్కుతున్న లక్కీ షాక్ అయ్యి ఏంటి ఆంటీ దగ్గరకా, హైదరాబాద్ కా అని నోరు తెరిచి రీతుని చూస్తుంది. స్టోరీలో అందరినీ కూడా పరిచయం చేసేసాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రితిక అంటే రీతు, అవినాష్ అంటే ఏవి, వీళ్ళిద్దరూ ఒక పేరు అన్నమాట. అవి సాకేత్ మిత్ర ఒక పేరు, హారిక రాజేష్ ఇద్దరు కూడా దీపు మనుల పిల్లలు అన్నమాట. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. మీకు స్టోరీ నచ్చితేనే నేను కంటిన్యూ చేస్తాను. రీచ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. స్టోరీ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు లైక్ చేసి కామెంట్ చేసి హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ వీడియో ఇంకో నలుగురికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కంటిన్యూ చేయమంటే చేస్తాను, లేదంటే ఇక్కడితో ఆపేస్తానండి. స్టోరీ ఏంటి అనేది కామెంట్ చేయండి. స్టోరీ అయితే చాలా బాగుంటుంది.